బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పంచాయతీ ఎన్నికలకి టార్గెట్ గా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత లోకల్ బాడీల ఎన్నికల సమరం మొదలు కాబోతోంది. అప్పట్లోపే ప్రజల్ని తన వైపు తిప్పుకునేందుకు స్కెచ్ వేశారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా, చేయూత, పెన్షన్లను పెంచాలన్న ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం అమలుకు సిద్ధమవుతున్నారు రేవంత్ సర్కార్. మహాలక్ష్మి పేరిట మహిళలకు నెలకు 25,000 రూపాయల చెల్లింపుని త్వరలో ప్రారంభించబోతున్నారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ కొట్టేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోపే రైతు భరోసాకు సంబంధించిన అంశం, మరోవైపుగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి అంశం, ఇవి రెండు ప్రక్రియలతో పాటుగా ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచేటువంటి యోచన కూడా చేయబోతున్నారు. ఈ మూడు కీలకమైన అంశాల తర్వాత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతిలోగా పంచాయతీ ఎన్నికల సమరం మొదలు కాబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకసారి ఈ అంశం పైన రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వెనకాల ముగ్గురు నూకుడు మనగాలంట. ఆయన కిషన్ రెడ్డి అనటానికి ఇంకొక ఆయన ఉన్నాడు. కేటీఆర్ ముందు రోజు మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. మనం గుజరాత్లో సబర్మతి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మోడీ గారు అభివృద్ధి చేస్తే సప్పట్లు కొడతాడు. మా మోడీ చూడు గుజరాత్లో గొప్పగా చేసిండని. కానీ అదే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ హైదరాబాద్ నగరంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉండేట్టుగా మనం చేద్దామంటే వద్దు, నేను అడ్డం పడుకుంటా అంటాడు. నేనన్నా నువ్వు మోడీ గులాంవా, గుజరాత్ గులాంవా, ఎందుకు అడ్డం పడుతున్నామని. సిగ్గు లేకుండా నేను మోడీ గులాంని అంటుండు. ఆయన నన్ను అంటుండు సోనియమ్మకు నువ్వు గులాంవా అని. నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. 60 ఏళ్ళ ఆకాంక్ష, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని, సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై, గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు. కిషన్ రెడ్డి, తట్టపెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. నేను మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి, ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా తెలుసుకో. ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు. సో పంచాయతీ ఎన్నికలకి సమరం పూరించబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సంక్రాంతి కల్లా ఈ సమర శంఖారావం పూరించి మరోసారి పంచాయతీ ప్రజల్ని కూడా, అంటే గ్రామీణ స్థాయి ప్రజల్ని కూడా తమ వైపుగా తిప్పుకునేందుకు అనేక వ్యూహరచన చేస్తాం. అందులో భాగంగానే 25,000 రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి మహాలక్ష్మి పథకాన్ని తెర మీద తీసుకురాబోతోంది. ఆసరా పెన్షన్ కూడా అమలు చేయబోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతు భరోసాకు సంబంధించిన అంశం కూడా తెర మీద తీసుకురాబోతోంది. ఈ 3 అంశాలతోని గ్రామీణ ప్రజల్ని టార్గెట్ చేసి ఈ పంచాయతీ ఎన్నికలకి రంగం సిద్ధం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు,
సో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఉండబోతోంది ప్రకటన? సుమారుగా కులగణనకు సంబంధించి ప్రక్రియ పూర్తయి రిజర్వేషన్ల పెంపు తర్వాత ఉండే అవకాశం మనకు తెలుస్తోంది. సో ప్రతికూల వాతావరణం ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రతికూలమైన వాతావరణం ఉంది. ప్రతికూలమైన వాతావరణం తమ వైపుగా అనుకూలంగా మార్చుకోవాలంటే కొన్ని కీలకమైన పథకాలను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో పథకాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, వాటికి సంబంధించి నిధుల సమీకరణ ఎలా ఉండబోతోంది? సంక్రాంతి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమరం సిద్ధమవుతా ఉంది. మనం చూసాం గతంలో. దీనికి సంబంధించి ఇప్పటికే కులగణన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తా ఉన్నారు. ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దాంతో పాటు ఒకవేళ కులగణన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది ప్రభుత్వం. గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తామనేటువంటిది గతంలో ఎన్నికల హామీ ఇచ్చారు. ఇప్పుడు కర్ణాటకలో 2,000 అన్నారు, తెలంగాణలో 2,500 చేశారు. సో ఇదే విధంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే మహిళల అకౌంట్లలో 2,500 రూపాయలు ఇస్తామనేటువంటిది ఒక క్షేత్రస్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంతమంది ఉన్నారు, ఎవరు అర్హులు అనేటువంటి డీటెయిల్స్ తీసుకుంటే అది ఎంత మేర లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అంచనాకు వస్తా ఉన్నారు. దాంతో పాటు రైతు భరోసా కింద గత ప్రభుత్వం రైతు బంధు పేరిట గత ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం అందించింది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా రైతు కానీ వీళ్ళు 7,500 రూపాయలు 15,000 రూపాయలు 2 దఫాలో కలిపి. కాబట్టి ఈ అంశం మీద ఫోకస్ చేస్తా ఉన్నారు. అది ఇస్తే అదే ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేస్తే క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంటుంది, స్థానిక సంస్థలో వన్ సైడ్ గా గ్రాప్ చేయొచ్చు అనేటువంటిది. తర్వాత దాంతో పాటు ఇంకా మరికొన్ని స్కీమ్స్ పైన దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటిని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి దృష్టి పెడతా ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్స్, గత ప్రభుత్వం పెన్షన్స్ 2,000 ఇచ్చింది, ఇప్పుడు దాన్ని 4,000 చేస్తామనేటువంటిది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రధాన అంశం. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్తే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. నిజంగా అంతా బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఇక రాష్ట్ర మంత్రులు ఓపెన్ గా చెప్తా ఉన్నారు బడ్జెట్ కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, రాష్ట్ర బడ్జెట్ లేదనేటువంటిది చూడాలి ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మొత్తానికైతే ప్రతిపక్షాలకు తావివ్వకుండా స్థానిక సంస్థల్లో వన్ సైడ్ ఎలక్షన్ జరిగేలా మొత్తం అధికార పక్షానికి పట్టం కట్టేలా ప్రజలు నిర్ణయాలు తీసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మనకు సో అన్నిటికంటే చాలా కీలకంగా రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించిన అంశం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఉంది. సో రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది ప్రభుత్వం, కొంత మీనమేషాలు లెక్క పెడుతోంది, నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి రుణమాఫీకి సంబంధించిన అంశం పైన. ఇంకా సుమారుగా ఏకంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైన మంత్రులు చెప్తున్నారు 13-14 వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పి. ఆ పెండింగ్ అమౌంట్ రిలీజ్ సంబంధించిన అంశం ఇప్పటివరకు ఇక్కడ కూడా చర్చ రావడం లేదు. రైతు భరోసాకు సంబంధించి ఇంకా కూడా అనేక అనుమానాలు, ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి, కానీ దాన్ని కూడా కొలికి తీసుకెళ్ళకపోయారు. సో రైతాంగం మొత్తం కూడా ప్రతికూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జనవరి కల్లా అంటే ఇంకో నెల సమయం మాత్రమే, నెల రోజుల్లో ఈ పూర్తి ప్రక్రియను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏమైనా కనబడుతోందా? ఎందుకంటే ఆల్రెడీ నిధులు సమకూర్చుకొని ఉన్నటువంటి సందర్భాలు, ఎలా అనౌన్స్ చేయాలి, ఏ లిమిటేషన్ పెట్టాలని ఒక సందిగ్ధత మాత్రమే ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ నిజంగానే. ఎందుకంటే నిధులలో ఏమీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాము, మంత్రులు చెప్తా ఉన్నారు స్వయంగా రాష్ట్ర బడ్జెట్ ఖాళీ ఉంది, 7 లక్షల కోట్ల అప్పు అయింది అనేటువంటిది శ్వేతపత్రం విడుదల చేశారు. గతంలో మనం చూస్తాం దీనికి సంబంధించి. కాకపోతే ఇప్పుడు అనేకంగా పెండింగ్ ఉన్నాయి, రాష్ట్రంలో బిల్స్ పెండింగ్ ఉన్నాయి, సర్పంచ్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి, సీఎం రిలీఫ్ ఫండ్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు, కళ్యాణ లక్ష్మి చెప్పుడు రావట్లేదు, తర్వాత గతంలో ఇస్తామన్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి రావట్లేదు. అనేక క్వశ్చన్స్ ఉన్నాయి, అనేక పెండింగ్స్ ఉన్నాయి, అన్నిటి క్వశ్చన్ చేస్తా ఉన్నాయి ప్రతిపక్షాలు. కానీ అధికార పక్షం మాత్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఈ పథకాలను అమలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అధికార పార్టీ నుంచి. మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. మనం చూస్తాం దానికి సంబంధించి సమాయత్తం అవుతా ఉన్నారు. ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. కులగణనకు సంబంధించిన స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం వల్ల జనాభా ప్రాతిపదికన అట్లా పార్టీకి లాభం చేకూరుతుంది అనేటువంటి ఒకవైపు ఆలోచన చేస్తూనే ఇంకా ప్రతిపక్షాల కుట్రలను తిప్పుకొడుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి చెప్తూనే ఈ పథకాలను అమలు చేస్తే ప్రతిపక్షాలకు కాస్త ఛాన్స్ ఇవ్వకుండా ఉంటుంది ఎన్నికల్లో అనేటువంటి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తాం. చూడాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. రైట్. సో మొత్తం మీద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టార్గెట్ గా